ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 18వ వచనము. నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నీటివలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగచేయువాడు ఆయనే. పరలోకమందున్న మా తండ్రి, ఈ దినము నీ సన్నిధిలో మా హృదయంలో నిలుపుకొని ప్రార్థన చేయుచుండగా నీ వాక్య ప్రకారం సెలవిచ్చినట్లు ప్రభా, మాకు ఐశ్వర్యమును సంపాదించుకున్నటకును భాగ్యమును సంపాదించుకున్నటకు సామర్థ్యమునిచ్చు దేవుడవు నీ ఒక్కడవే. తండ్రి, మా మనస్సులో దైవిక సంబంధమైన ఆలోచనలను మరియు సృజనాత్మకతను సంబంధించిన ఆలోచనలకు మరియు జ్ఞానమును మాకు ప్రసాదించుము. సంపదను సృష్టించుకునే సామర్థ్యాన్ని, మేధస్సును మాకు అనుగ్రహించుము. మేము వర్ధిల్లి తండ్రి, ఆదామునకు మీరు ఆశీర్వాదం ఇచ్చినట్టుగా మీరు ఫలించి వర్ధిల్లి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అని వాగ్దానం చేసినట్టుగా మేము వర్ధిల్లి ఫలింపబడి ఆశీర్వదించబడి విస్తరించబడి నీ రాజ్యానికి ఆశీర్వాదంగా ఉండే విధంగా నా యొక్క సామర్థ్యంను మీరు వాడుకోండి. తండ్రి, సహాయం చేయండి. నేను చేస్తున్న పనిని మరియు నా ప్రయత్నాలను సక్సెస్ వైపు నడిపించండి. తండ్రి, మీకు స్తోత్రములు. మలాకి 3:11 వచనంలో చెప్పినట్టుగా మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను. అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పక ఉండునని సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. తండ్రి, మీ వాక్యము సెలవిస్తున్నట్టుగా ప్రభువా, మా పంటను తినివేయు పురుగులను గద్దించమని ప్రార్థన చేస్తున్నాము. మా భూమి పంటను నాశనము చేసేటువంటి పురుగులను గద్దించమని ప్రార్థన చేస్తున్నాము. మా ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పక ఉండుకుండునట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, మేము పొందుకున్నటువంటి ఆశీర్వాదము మరి డబ్బు సంపద అది ఏదైతే ఉందో అది నాయన దుష్టుడు దొంగిలించకుండా మరి ప్రభా, అనవసరమైన ఖర్చులని, అనవసరమైనటువంటి వైద్యం ఖర్చులు, అనవసరమైన ఖర్చులు, మరి ప్రభా నష్టాన్ని కలిగించే ఖర్చులు, మరి మాకు అప్పులు కలిగించే ఖర్చులు, మరి వడ్డీలు కట్టేటువంటి అటువంటి ఖర్చులు ఏమైనా ప్రభా నాయన మా పంటను తినివేస్తున్న ఆ పురుగును ప్రభా నష్టంగా మేము తండ్రి ఏదైతే నష్టపోతున్న డబ్బు ఏదైతే ఉందో దాన్ని మీరు ప్రభా గద్దించి తండ్రి మేము సంపూర్ణంగా మా సంపదను అనుభవించినట్టుగా మాకు సహాయం చేయండి. తండ్రి, మేము కష్టపడిన ప్రయాసం అంతా సగంలో ప్రభా మరి అకాల ఫలములు, మరి కష్టములు మధ్యలో సగములో అవి తండ్రి ఆ సంపద అటు ఇటు కొట్టుకొని పోకుండా పూర్తిగా మేము మా సంపాదించిన ఆస్తిని, సంపదను, భాగ్యము మేము అనుభవించినట్లుగా దీర్ఘాయుష్షు పొందుకున్నట్లుగా సంతోషముగా మేము తండ్రి ప్రభా జీవించినట్లుగా మా జీవిత దినములను తండ్రి దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థన చేయుచున్నాము. ఆనందముతో, సంతోషముతో మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాను. గలతీ అధ్యాయము 3:12 చెప్పినట్టుగా ప్రభా, ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను అని చెప్పినట్టుగా ప్రభా, నా శాపములు, నా పాపములు అన్నీ మీరు మీ యొక్క భుజము మీద వేసుకొని తండ్రి సిలువలో మా కోసము మీరు శాపమై తండ్రి ప్రభా అన్ని సమస్తమును ప్రభా తుడిచివేసి మమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చినందుకు మీకు వందనాలు. అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనము తండ్రి, ఇటువంటి నిబంధన చేత కలిగినటువంటి ఆ ఆశీర్వాదమును మా మీదకి వచ్చినట్లుగా మమ్మల్ని దీవించండి. నిబంధన చేత మేము కూడా ఆశీర్వదించబడినట్టు
నీ వాగ్దానము చేత మేము ఆశీర్వదించబడినట్టు మా తరతరములు నీ సన్నిధిలో ఉండి ఆశీర్వదించబడినట్టుగా ప్రభువా సహాయం చేయమని వేడుకుంటున్నాము. ఈ లోక సంబంధమైనటువంటి తండ్రి కొంతకాలం నిలిచి ఉండే ఆశీర్వాదం కాదు, కానీ పరలోక సంబంధమైన ఆశీర్వాదము, శాశ్వతమైన ఆశీర్వాదములు పొందుకొని నిత్య జీవములో మేము సమృద్ధిగా జీవించబడినట్లుగా తండ్రి మాకు కృపను దయచేయమని వేడుకుంటున్నాము. అలాగే ఫిలిప్పీల గ్రంథంలో మరి ప్రభువా 4వ అధ్యాయము 19వ వచనంలో చెప్పినట్లుగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములో మహిమ కలుగునుగాక. తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. నీ యొద్ద ఐశ్వర్యం ఉన్నది ప్రభా, నీ యొద్ద మహిమ ఉన్నది ప్రభా, సంపద నీ యొద్ద ఉన్నది ప్రభా. పరలోకంలో ఉన్నటువంటి నీ యొక్క ఐశ్వర్యము చొప్పున, నీ యొక్క ప్రేమ చొప్పున తండ్రి, నీ యొక్క మహిమ చొప్పున మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి. నీ యొద్ద ఉన్నటువంటి వెండి బంగారములకు కొదువ లేదు, మితి లేదు ప్రభా. అనంతమైన నీ సంపదలు తండ్రి ప్రభా మాకు అనుగ్రహించి మమ్మల్ని దీవించండి, సహాయం చేయండి ప్రభా. నాయన నీవు మా కొరకు తండ్రి, మేము సృష్టించబడక మునిపే మా కొరకు మీరు సృష్టించినటువంటి ప్రతి ఆశీర్వాదమును మేము పొందుకోవడానికి మార్గములను తెరండి, ద్వారములను తెరవండి తండ్రి. అనేక విధములుగా ప్రభా మేము నడవడానికి, అనేకులకు మేలుకరంగా మేము ఉండడానికి, దీవెనకరంగా మేము ఉండడానికి ప్రభా అయ్యా మిమ్మల్ని, మీ నామమును హెచ్చించు వారంగా, మిమ్మల్ని ప్రభా మేము ఘనపరచు వారంగా ఉండబడడానికి సహాయం చేయమని ప్రభా మరొకసారి ఈ 4 వాగ్దానాలు ఎత్తిపట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మాకు కలిగినటువంటి ప్రతి చింతను, కొరతను తీర్చివేయండి. మాకు కలిగినటువంటి ప్రతి కరువును ప్రభా తీసివేసి సమృద్ధిని దయచేయండి. సహాయం చేసి మీరు మహిమ పొందుకోండి. మహిమ కలిగిన దేవుడు, అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగలిగిన దేవుడు అని నమ్మి మరొకసారి మీ పాదముల యొద్ద మా ప్రార్థనను పెట్టి అంగీకరించి ఆలకించి మహిమ పొందుకోమని మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.